దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో కూడా 4వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర వ్యాపకంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కూడా చెదురుమదురు గొడవలు తప్ప ఉత్తరాంధ్ర అంతా కూడా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చందు, ప్రస్తుతానికి చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పోలింగ్ ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో అదే స్థాయిలో అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే నిల్చుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సూర్యుడు బగబగ మండుతూనే ఉన్నాడు, మరోవైపు ఓటర్లు మాత్రం పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వీళ్ళంతా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వృద్ధులతో పాటు వికలాంగులు మొత్తం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరైతే దాదాపుగా 80 నుంచి 90 సంవత్సరాల వరకు వయసు ఉన్న వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అంతా కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశామంటూ కూడా అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంత మేరకు చూసుకునేటప్పటికైతే ఎన్నికల నేపథ్యంలో ఏవైతే వసతులు ఏర్పాటు చేయాలో ఆ వసతులు ఏర్పాటు చేయడంలో మాత్రం ఈసీ ఇప్పటికే విఫలమైందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండ ఒకవైపు మండిపోతున్న నేపథ్యంలోనే ఇక్కడ మంచినీటి సదుపాయం పూర్తి స్థాయిలో కూడా చేయాలి, కానీ ఇక్కడ ఎక్కడికొచ్చి చూసుకునేటప్పటికి మంచినీటి సౌకర్యం అయితే కల్పించలేదంటూ ఓటర్లు పూర్తి స్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకునేటప్పటికి విశాఖ జిల్లాలో అడపాదడప చెదురుమదురు సంఘటన తప్పితే మిగతా అంతా కూడా ప్రశాంతంగానే పోలింగ్ అయితే జరుగుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్దగా ఓటర్లందరూ కూడా ఈ పోలింగ్ బూతుల దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఈవీఎంల మొరాయింపు మాత్రం చాలా వరకు కూడా ఓటర్లను అసహనానికి గురి చేసే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిగా అనకాపల్లి జిల్లాలోనే దాదాపుగా చూసుకుంటే 15 బూతుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అక్కడి నుంచి చాలామంది ఓటర్లు కూడా వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతున్నా సరే ఆ ఈవీఎంలు మరి సరిచేసుకోకపోవడంలో ఈ ఎలక్షన్ అధికారులు అయితే మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దీంతోనే అక్కడ చాలామంది కూడా విసిగి చెంది తిరిగి వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే అరకు పార్లమెంట్కి సంబంధించినంత వరకు అక్కడ వైసీపీకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కేవలం వాలంటీర్గా పనిచేసిన వాళ్ళని అక్కడ వేశారు. వాళ్ళందరూ కూడా మొబైల్స్ పట్టుకొని లోపల ప్రచారం చేస్తున్నారు, వైసీపీకి సంబంధించి ప్రచారం జరుగుతుందంటూ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎవరైతే కొత్తపల్లి గీత ఉన్నారో ఆవిడైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళి వాళ్ళ ఏజెంట్లందరినీ కూడా చూపిస్తూ వాళ్ళ ఫోన్లో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు బూత్ లోపల అనేది వాళ్ళంతా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే మరో విషయం చూసుకునేటప్పటికి భీమిల్లో ఎవరైతే వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినంత వరకు భీమిలిలోని ఒక బూత్కి అయితే వెళ్ళడం జరిగింది. ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా పోలింగ్ ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద ఆయనైతే వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆయనకి చేదు అనుభవం ఏర్పడిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోతుల మల్లైపాలెం బూత్ నెంబర్ 331కి సంబంధించి ఓటు హక్కును అయితే తను వినియోగించుకున్నారు. అయితే అక్కడున్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో కనీసం మాకు మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదంటూ కూడా అక్కడ మహిళలందరూ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం లైన్లో నిల్చున్న వారికి నేరుగా వెళ్ళి ఏమాత్రం కూడా ఓటు వేస్తారని కూడా స్థానికులు అయితే నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆయనకైతే చేదు అనుభవమే ఎదురైందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే అది కాకుండా ఈవీఎంల మొరాయింపు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని అయితే రెక్టిఫై చేసుకుంటున్నారు. అయితే ఇదన్నీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశామని చెప్తున్నారో కేవలం టెంట్ల వరకు మాత్రమే. చూసుకుంటే ఒకవైపు టెంటలు మండిపోతున్నాయి, ఎక్కడ కూడా నిలబడడానికి కూడా అవకాశం లేదు, ఒకవైపు ఉక్కపోత. దీనికి సంబంధించినంత వరకు కేవలం టెంట్లు మాత్రమే వేయడం జరిగింది. టెంట్లు వేసిన తర్వాత ఆ టెంట్ల కిందే భారీ క్యూల మధ్య ఓటర్లందరూ కూడా నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఓటు యొక్క ప్రాధాన్యతను కానీ ఓటు వినియోగించుకోవటం వల్ల ఏ విధంగా తమ అభివృద్ధి కోరుకున్నామో ఆ అభివృద్ధిని సాధించాలి అంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేకపోతే ప్రాంతీయ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఓటుతోనే అవుతుంది. ఎందుకంటే ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు కానీ ఉపయోగించుకోకపోతే మరో 5 ఏళ్ల పాటు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండదు. కనుక ఓటర్లు సహనం పాటించి వీళ్ళంతా కూడా క్యూలలో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూర్చోవటానికి జస్ట్ ఆ చైర్లు వేయటం, తర్వాత టెంట్లు వేయటం తప్పితే మిగతా మంచినీటి సౌకర్యాలు ఇటువంటివి కూడా కల్పించుంటే బాగుండేది అంటూ కూడా ఓటర్లు తమ రాజు మనం చూస్తున్న విజువల్స్ లో శ్రీకాకుళం జిల్లా మనం చూస్తున్న విజువల్స్ లో ఒక చిన్న పిల్లని కూడా ఎత్తుకుని ఒక మదర్ అక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. మరి వారి